రిషబ్ పంత్ గాయాల కారణంగా ఇండియా ఏ మ్యాచ్ రిటైర్డ్ హార్ట్ అయ్యి పెవిలియన్‌కి వెళ్ళాడు. వివరాల్లోకెళ్తే ఇండియా ఏ మరియు సౌత్ ఆఫ్రికా ఏ మధ్య బెంగుళూరులో జరుగుతున్న అనధికార టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ కేవలం 20 నిమిషాల్లో 3 తీవ్రమైన దెబ్బలు తగిలిన తర్వాత రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. ఇది అతని ఫిట్‌నెస్‌పై మరోసారి ప్రశ్నలు రేపుతుంది. బెంగుళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు ఇది జరిగింది. ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ రెండో ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు రిషబ్ పంత్. మొదటి బాల్ బౌన్స్ అయి హెల్మెట్‌కు తగిలింది. రెండవ బాల్ ఎడమ చేతి మణికట్టు వద్ద తగిలింది. మూడో బాల్ పొట్ట భాగంలో తగిలింది. ఈ 3 బంతులు సౌత్ ఆఫ్రికా పేసర్ టే మొరోకో వేసినవే. ప్రతి దెబ్బ తర్వాత పంత్ అసౌకర్యంగా కనిపించాడు. అతను కొనసాగించాలనుకున్నప్పటికీ రిషికేశ్ కాంతికర్ మరియు ఫిజియో సూచనలతో అతను ఫీల్డ్ వదిలి వెళ్ళాడు. అప్పటికి అతని స్కోర్ 22 బంతుల్లో 17 పరుగులు. జట్టు స్కోర్ 108, 4 వికెట్లు. 2022లో జరిగిన కారు ప్రమాదం నుండి కోలుకొని ఇటీవలే క్రికెట్‌కి తిరిగి వచ్చాడు పంత్. నవంబర్ 14న ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు అతను వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ గాయాల కారణంగా అతని మ్యాచ్ రెడీనెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.